ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నేను చెప్తున్నా ఒకటే, ఇప్పటి వరకు నేనెవరో జగనన్నకు తెలియదు. అసలు నేను కోట్లలో ఒక అభిమానిని. ఇంతగా అభిమానించాను, ఎంతగా ఆదరించాను జగనన్న అంటే, జగన్ గారంటే నాకు చాలా అభిమానం. రాష్ట్రంలో ఎంతోమంది చెల్లెలకి అన్న, అందులో మొదటి స్థానం నాది కూడా. అంత అభిమానం నాకు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో నా ఫేస్బుక్ ఐడి ఆయన చనిపోయిన తర్వాత నేను క్రియేట్ చేసుకున్న రాయల్ టైగర్ వైఎస్ఆర్ దీపు. ఆ తర్వాత నుంచి అభిమానం అలాగే కంటిన్యూ అయింది. కానీ జగనన్నని ప్రత్యక్షంగా పేద ప్రజలకు చేసిన పనులను బట్టి నేను అభిమానించడం జరిగింది. ఎలా అంటే నిజంగా నా ఉద్యోగానికి కూడా ప్రాబ్లం వస్తుందని తెలిసిన మీ బర్త్డే రోజు నీ జెండా పట్టుకుని నేను డ్యాన్స్ చేశాను జగనన్న. ఎన్నో వందల సార్లు నీ ర్యాలీలో నేను కూడా ఆ జెండాని ఆస్వాదించి ప్రేమించి ఒక ఫోటో 2 ఫోటోస్ దిగాను జగనన్న. నీ కండవ వేసుకున్నాను జగనన్న. ఎక్కడ ఎప్పుడు దేనికి భయపడలేదు. నీ గురించి 100 మంది ముందు కూడా నేను ధైర్యంగా మాట్లాడగలిగాను జగనన్న. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తురాల్ని అయినా సరే ఉద్యోగం పోయినా పర్వాలేదని చెప్పి ఈరోజు నీ కోసం ఒక చెల్లెగా నువ్వు చేసిన మంచి నేను ప్రత్యక్షంగా గ్రామాల్లో చూశాను కాబట్టి అది నేను చెప్పడానికి వచ్చాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అవసరం నాకైతే లేదు. నేను చూసింది నిజంగా, నేను ఫీల్ అయింది నిజంగా, గ్రామంలో జరిగింది నిజంగా, అది నేను చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను ప్రజల ముందుకు తీసుకొస్తాను. వాయిస్ అయ్యి నేను మీ వాయిస్ అయ్యి నేను ముందుకు వస్తున్న జగనన్న. ఈ రోజు నుంచి మీరు చేసిన నాడు నేడు విద్య